ఐసీయూ అంటే భయపడము ప్రజెంట్ ఎరాలో అయితే అవసరం లేదు. So what can the families expect when their loved ones are in the ICU, doctor? దానికి రీజన్ ఏంటి అంటే మెయిన్లీ ఫర్ ద ఇన్ఫెక్షన్ కంట్రోల్. వాళ్ళ మానిటరింగ్ కోసము మనము ఇంకా స్పెషల్ గ్యాడ్జెట్స్ లైక్ అంటే అడ్వాన్స్డ్ మానిటరింగ్ టెక్నిక్స్ టూల్స్ వాడుతుంటాము. ఐసీయూలో వచ్చినారు అంటే 50% బయటికి రారు, వెంటిలేటర్ మీద ఉన్నారంటే 90-95% బయటికి రారు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ ఎనీమోర్. ఈవెన్ వీ హ్యావ్ డన్ ఇన్ యశోద air transporting. Tele-ICU, telemedicine is a major advancement which we are expecting. I'm sure most of us have heard about ICU in the hospital, but don't fully understand what exactly an ICU is and what happens inside of it. Welcome to the program, doctor. Thank you. So, doctor, I'm sure when we say ICU, చాలా మందికి భయం వేస్తుంది. So, to begin with, అసలు ICU అంటే ఏంటి? This is basically అంటే ఇది ఒక కామన్ థింగ్ మెనీ పీపుల్ విల్ హ్యావ్ ఇన్ దేర్ మైండ్. బేసికలీ అంటే ఐసీయూ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వార్డ్. ఎందుకు అంటే వీ విల్ పుట్ ఆల్ సిక్ పేషెంట్స్ ఇన్ వన్ ఏరియా. సో యూజువల్గా సిక్ పేషెంట్స్ విత్ మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్స్, పేషెంట్స్ బీపీ తక్కువ ఉన్నవాళ్ళు, పేషెంట్స్కి వెంటిలేటరీ సపోర్ట్ అవసరం ఉన్నవాళ్ళు, పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్స్కి మానిటరింగ్ కానీ లేకపోతే సమ్ అదర్ ఇంటర్వెన్షన్ అవసరం ఉన్నవాళ్ళు, అట్లాంటి పేషెంట్స్, డయాలసిస్ అవసరం ఉన్నవాళ్ళు, అట్లాంటి పేషెంట్స్ని వీ విల్ పుట్ ఇన్ ద ఐసీయూ. సో ఐసీయూలో అందుకే ఆల్వేస్ వీ విల్ హ్యావ్ సిక్ పేషెంట్స్. అండ్ జనరల్ వార్డ్లో ఇఫ్ యూ సీ పేషెంట్స్ విల్ బి టాకింగ్, ఈటింగ్ అన్నీ చేస్తుంటారు. ఓన్లీ థింగ్ ఇంజెక్షన్ పర్పస్ కొంచెం డయాగ్నోసిస్ ఏదో డైలమా ఉన్న పేషెంట్స్ మాత్రం అక్కడ ఉంటారు. ఐసీయూలో ఉన్న పేషెంట్స్ యూజువల్లీ వాళ్ళకి అంటే ఈవెన్ అటెండెంట్స్కి కూడా ఫ్యామిలీస్కి కూడా దే విల్ హ్యావ్ ద ఫియర్ దట్ పేషెంట్ బయటకు వస్తారో లారో, అట్లాంటి సిక్ పేషెంట్స్ ఐసీయూలో ఉంచుతారు. బికాస్ సెగ్రిగేషన్ తోటి వీ కెన్ గివ్ దెమ్ ఎఫెక్టివ్ మానిటరింగ్, ఎఫెక్టివ్ కేర్ అండ్ ఇన్ఫెక్షన్స్ ప్రివెన్షన్ కానీ, ఎర్లీగా ఇంటర్వ్యూన్ కావడం కానీ, మినిట్ టు మినిట్ ఏదైనా డెసిషన్ తీసుకోవడం కానీ అవన్నీ చేయడానికి ఐసీయూ సపరేట్ ఏరియా పెట్టుకోవడం హెల్ప్ అవుతుంది. So as you said that ICU is for the most sickest patients in the hospital. And I'm sure when we say ICU, we tend to imagine a lot of tubes and machines. So what are the different machines which are there in ICU for patient care, doctor? యాక్చువల్ అంటే ఐసీయూలో ఎంటర్ కాగానే పేషెంట్స్కి కానీ అటెండెంట్స్ కానీ అందరికీ బీప్స్, సౌండ్స్ ఇవన్నీ వింటూ ఉంటారు. సో దట్ ఈస్ బికాస్ పేషెంట్స్ ఇన్ ఐసీయూ దే విల్ బీ కనెక్టెడ్ టు మానిటర్స్, పారామీటర్ మానిటర్స్ ఉంటాయి. వేర్ కంటిన్యూస్ వాళ్ళకి మినిట్ టు మినిట్ సాచురేషన్ ఎంత ఉంది, ఆక్సిజన్ లెవెల్స్ ఇన్ ద బాడీ ఎంత ఉన్నాయి, ఈసీజీ రికార్డింగ్ కంటిన్యూస్గా హార్ట్ రేట్ ఎట్లా ఉంది, తర్వాత మన బీపీని అంటే డిపెండింగ్ ఆన్ ద టైం షెడ్యూల్ వాళ్ళకి ఎంత అవసరం ఉందనే ఫ్రీక్వెన్సీని బట్టి బీపీ చెక్ చేయడము, ఇవన్నీ చెక్ చేయడానికి ఒక మానిటర్ ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ దట్ పేషెంట్స్ వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకి పక్కన వెంటిలేటర్ సపరేట్ మిషన్ విచ్ గివ్స్ ఆక్సిజన్, అంటే మనకి శ్వాసకి సపోర్ట్ చేయడం కోసం ఆ మిషన్ అవసరం ఉంటుంది. తర్వాత కొందరికి ఇంకా బీపీ మానిటరింగ్ కోసం స్పెషల్ లైన్స్ పెట్టడము, ఓన్లీ హిమోడైన్ మానిటర్ అంటే బీపీ తక్కువ ఉండి అట్లా ఉన్న వాళ్ళకి పక్కన ఇన్ఫ్యూజన్ పంప్ పెట్టి వాటిలో మన మెడిసిన్స్ ఇవ్వడము, యాంటీబయాటిక్స్ వేయడానికి సపరేట్ పంప్స్ ఉండడము, వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్స్కి ఫీడింగ్ చేయడం కోసం ట్యూబ్స్ వేసి ఇన్ఫ్యూజన్ పంప్స్ ఉండడము. సో ఇవన్నీ డిఫరెంట్ గ్యాడ్జెట్స్ అన్నీ యూజ్ చేస్తాం. తర్వాత వాళ్ళ మానిటరింగ్ కోసము మనము ఇంకా స్పెషల్ గ్యాడ్జెట్స్ లైక్ అంటే అడ్వాన్స్డ్ మానిటరింగ్ టెక్నిక్స్ టూల్స్ వాడుతుంటాము. లైక్ బీపీ తక్కువ ఉన్న పేషెంట్స్కి ఎస్పెషల్లీ వాళ్ళకి వాడుతూ ఉంటాము. అండ్ సమ్ పేషెంట్స్ మనకి వెంటిలేటర్ మీద కూడా సరిపోని పేషెంట్స్ అట్లాంటి వాళ్ళకి ఎక్మో అనే స్పెషల్ మిషన్స్ అంత అంటే మనకు అట్లాంటి టెక్నిక్స్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్న హాస్పిటల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ మనకి ఎక్మో ఫెసిలిటీ కూడా పెట్టుకోవడానికి వీలు ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ అంటే మనకి లాట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, మిషన్స్ ఇవన్నీ ఐసీయూలో కనిపిస్తాయి. సో డాక్టర్ మీరు చెప్పినట్టుగా ఐసీయూలో చాలా సిక్ పేషెంట్స్ ఉంటారు అండ్ ఆల్సో చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియాస్, be it also the visiting hours. So what can the families expect when their loved ones are in the ICU, doctor? This is also interesting question and daily మేము ఫేస్ చేసే ప్రాబ్లమ్. బికాజ్ యూజువల్లీ ఫ్యామిలీస్కి ఏంటంటే దే వాంటెడ్ టు స్టే విత్ దేర్ లవ్డ్ పర్సన్. కాకపోతే వై వీ వోంట్ అలో ద ఫ్యామిలీ ఇన్ టు ద ఐసీయూ, దానికి రీజన్ ఏంటి అంటే మెయిన్లీ ఫర్ ద ఇన్ఫెక్షన్ కంట్రోల్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ పేషెంట్ విల్ బీ సిక్, అంటే వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ అన్రెస్పాన్సివ్ ఉంటారు, దే విల్ బీ ఆన్ వెంటిలేటర్, దే విల్ బీ సెడేటెడ్. సో అట్లా ఉన్న పేషెంట్స్కి ఫ్యామిలీస్ పక్క నుండి వాళ్ళు చేయగలిగింది ఏమీ ఉండదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీస్కి వీళ్ళకి బికాస్ దే ఆర్ సిక్ పేషెంట్స్ వాళ్ళ నుంచి ఫ్యామిలీస్కి ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ మేము ఫ్యామిలీస్ని ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేస్తాము. అండ్ వీ విల్ గివ్ దెమ్ 2 times ఆప్షన్ ఆఫ్ విజిటింగ్ ద పేషెంట్. మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు వచ్చి విజిట్ చేసుకొని పోవడానికి. అండ్ వీ విల్ గివ్ దెమ్ కౌన్సిలింగ్.
కూర్చోబెట్టి ఏం జరుగుతుంది, ఏమవుతుంది, అదంతా ఒక డెడికేటెడ్ కౌన్సిలింగ్ సెషన్ పెట్టి వీ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్యామిలీ. దట్ ఈస్ ద రీజన్ వీ రిస్ట్రిక్ట్ ద ఫ్యామిలీస్ ఎంట్రీ ఇన్ టు ద ఐసీయూ. సెకండ్ థింగ్ ఏంటంటే మనం వీ విల్ బీ డూయింగ్ మినిట్ టు మినిట్ ఇంటర్వెన్షన్స్ అండ్ ఇట్ ఈస్ ద ఏరియా. ఒక ఏరియాలో వీ విల్ హ్యావ్ అట్లీస్ట్ ఒక 14-15 బెడ్స్. ఆ 14-15 బెడ్స్లో అందరూ సిక్కే ఉండరు. మెజారిటీ 90% ఆఫ్ పేషెంట్స్ విల్ బీ సిక్. సో ఆ 90% ఆఫ్ పేషెంట్స్కి మనం చేసే ఇంటర్వెన్షన్స్ కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే బికాస్ ఆఫ్ ద ఇంటర్ఫిరెన్స్ విత్ ద అటెండెంట్స్, వాళ్ళు కంటిన్యూస్గా రావడము దీంతో. సో అందుకోసము వీ విల్ రిస్ట్రిక్ట్ ద అటెండెంట్స్ అండ్ వీ విల్ డెలివర్ ద ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ దే నీడ్ టు నో. అది ఎప్పటికప్పుడు టైమ్ టు టైమ్ వీ విల్ బీ ట్రాన్స్ఫరింగ్ ద ఇన్ఫర్మేషన్ టు ద ఫ్యామిలీస్. So inko common myth ఏంటంటే doctor that once a patient is admitted to the ICU or perhaps is on the ventilator, the survival chances చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ ఇష్యూని మీరు ఎలా అడ్రస్ చేస్తారు? Yeah, it's true actually, which is there in the community. Actually 20-25 years back నేను మెడిసిన్ జాయిన్ అయ్యే టైంలో ఆ కౌన్సిలింగ్ కూడా అట్లనే ఉండేది. ఐసీయూలో వచ్చినారు అంటే 50% బయటికి రారు, వెంటిలేటర్ మీద ఉన్నారంటే 90-95% బయటికి రారు. బట్ దట్ ఈజ్ నాట్ ట్రూ ఎనీమోర్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో విత్ అడ్వాన్స్డ్ మెడికల్ ట్రీట్మెంట్, అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ టూల్స్, వీటన్నిటి మధ్య మెజారిటీ ఆఫ్ అవర్ ఐసీయూ పేషెంట్స్, అంటే మనకి దాదాపు 80-90% ఆఫ్ పేషెంట్స్ ఇన్ ఐసీయూ విల్ బీ ఆన్ వెంటిలేటర్. బట్ విత్ వాట్ ఎవర్ ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ వీఆర్ యూజింగ్ అండ్ మనకున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి అమాంగ్ దెమ్ 80-90% ఆఫ్ పేషెంట్స్ విల్ కమ్ అవుట్. సో దెర్ విల్ బీ సమ్ మోర్టాలిటీ, అంటే కొందరు పేషెంట్స్ బయటికి రాకపోవచ్చు మనకి, బట్ మెజారిటీ పేషెంట్స్ విల్ కమ్అట్ ఇన్ స్పైట్ ఆఫ్ దీస్ అడ్వాన్స్డ్, అంటే వెంటిలేషన్ మీద ఉన్నా కూడా. సో వెంటిలేటర్ తర్వాత కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనకు ఉంది. అంటే వెంటిలేటర్ మీద సర్వైవ్ కాని పేషెంట్స్ని కూడా వీ కెన్ టేక్ ఆన్ టు ద ఎక్మో, దాని నుంచి బయటికి తీసుకురావడానికి కూడా పాసిబిలిటీ ఉంది. ఇన్ దిస్ ఎరా దట్ ఈస్ నో మోర్ ట్రూ దట్ వెంటిలేటర్ మీదకి వెళ్ళిండ్రు అంటే బయటికి రారు అనేది ఇప్పుడైతే ప్రజెంట్ ఎరాకి పనికిరాదు అది. సో డెఫినెట్లీ దేర్ ఆర్ గుడ్ ఛాన్సెస్ దట్ మెజారిటీ ఆఫ్ వెంటిలేటరీ పేషెంట్స్ విల్ కమ్ అవుట్. So with advanced technology and also artificial intelligence now coming into medical scenario, what developments do you foresee in critical care, doctor? This is again interesting and good question. Actually, and manaki even we have done in Yashoda air transporting patients who are in the remote locations of the northeast area. వాళ్ళందరినీ డ్యూరింగ్ కోవిడ్ టైమ్ అండ్ ఆఫ్టర్వర్డ్స్, ఫ్రమ్ కోవిడ్ టైమ్ ఆన్వర్డ్స్, వీఆర్ ట్రాన్స్పోర్టింగ్ దెమ్ టు అవర్ ఫెసిలిటీ అండ్ గివింగ్ దెమ్ అడ్వాన్స్డ్ కేర్ లైక్ ఎక్మో, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇవన్నీ చేసి వన్స్ దే ఆర్ బెటర్ మనము వీఆర్ సెండింగ్ దెమ్ బ్యాక్. సో దట్ ఈస్ వన్ థింగ్. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ హ్యావ్ ఇంప్రూవ్డ్. ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ ఈస్ ద వన్ మేజర్ అడ్వాన్స్మెంట్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ there are remote areas in our area also, like rural district areas, కొంచెం లోపలికి వెళ్తే వేర్ ఫెసిలిటీస్ ఆర్ ల్యాకింగ్. అట్లాంటి ప్లేసెస్లో టెలి ఐసీయూ, సో వీ హ్యావ్ స్టార్టెడ్ టెలి ఐసీయూ అండ్ వీ విల్ పుట్ ద కెమెరాస్ ఓవర్ దేర్ అండ్ ద పీపుల్ ఓవర్ దేర్ వీ విల్ బీ వాచింగ్ ద పేషెంట్స్ కంటిన్యూస్లీ. అక్కడ ఉన్న వాళ్ళకి మనం సజెషన్స్ ఇస్తాము అండ్ దే ల్యాబ్స్ అవన్నీ చూసుకొని ఏం టెస్ట్ చేయాలి, ఎలా ఇంటర్వ్యూన్ కావాలి, ఎప్పుడు పేషెంట్కి వెంటిలేటర్ అవసరము, ఒకవేళ వెంటిలేటర్ అవసరం తర్వాత అక్కడ పేషెంట్కి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మెయింటైన్ కాదంటే ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళకి సజెషన్ ఇవ్వడము, ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ డూయింగ్ ఆల్రెడీ. సో టెలి ఐసీయూ, టెలిమెడిసిన్ ఈజ్ ఏ మేజర్ అడ్వాన్స్మెంట్ విచ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఇవి డెఫినెట్గా అంటే ట్రాన్స్పోర్టేషన్ అండ్ టెలి ఫెసిలిటీస్ definitely will improve the patient outcomes in near future. So thank you, doctor. It was wonderful interacting with you. So before we end this episode, what message you would like to share with the viewers out there? ICU అంటే భయపడము ప్రజెంట్ ఎరాలో అయితే అవసరం లేదు. ICU అండ్ ఇంటెన్సివ్ కేర్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఉంది టెక్నాలజీ వైజ్ కానీ ఎక్విప్మెంట్ వైజ్ కానీ. సో వీఆర్ డీలింగ్ ద సిక్కెస్ట్ పేషెంట్స్ ఇన్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే మనకి వెస్ట్రన్ వరల్డ్లో ఏ ట్రీట్మెంట్ అవుతుందో సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈస్ హ్యాపెనింగ్ ఈవెన్ ఇన్ ద ఇండియన్ సినారియో. సో ఐసీయూకి వచ్చిన పేషెంట్స్ బయటికి రారు అనేది అయితే ప్రజెంట్ ఎరాకి పనికి రాదు. అండ్ ఫ్యామిలీస్ షుడ్ బీ కాన్ఫిడెంట్ అండ్ దే షుడ్ ట్రస్ట్ ద డాక్టర్స్ అండ్ outcomes definitely 80-90% of patients low outcomes will be definitely good. So this brings us to the end of this episode. Hope this episode was informative on the topic what happens inside an ICU, and don't forget to join us for next week as well. Until then, take care and stay healthy. Thank you.